అపార్ట్మెంట్ సేల్స్ పరిస్థితి ఏంటి? అపార్ట్మెంట్ సేల్స్ ఎలా ఉంది హైదరాబాద్లో? ఖచ్చితంగా హైదరాబాదులో అపార్ట్మెంట్ పరిస్థితి బాగలేదని చెప్పాలి. ఉమ్, బాగలేదు మీన్స్ ఇక్కడ డిమాండ్కు మించి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. బట్ రేట్లు ఏం తగ్గట్లేదే మరి. సో ఇందాక మనం మా అనుకున్నట్టు బట్టలు కొనుక్కుందాం అంటే కూడా రేట్లు అందుబాటులో ఏం లేవు. ఎగ్జాక్ట్లీ అక్కడ సిండికేట్, ఎక్కడైనా మీ ఇసుక సిండికేట్ తీసుకోండి, ఉమ్, అట్లాగే రియల్ ఎస్టేట్ కూడా సిండికేట్ తీసుకోండి, ఉమ్, అట్లాగే అపార్ట్మెంట్లో కూడా హై లెవెల్ స్టాండర్డ్ లోన్ కాకుండా హై రేంజ్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ హై రేంజ్ వాళ్ళంతా కూడా సిండికేట్. ఉమ్, ఈ హై రేంజ్ సిండికేట్లో ఆడ మార్కెట్ రేట్ లేకపోతే కూడా తగ్గియరు. ఉమ్, ఎందుకంటే వీళ్ళు డబ్బులు వీళ్ళ ఓన్ డబ్బులు పెట్టరు. ఉమ్, 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 పేర్లొద్దు, బాగా బడా బడా కంపెనీలు అన్నీ కూడా వాళ్ళ సొంత డబ్బులు పెట్టి వ్యాపారాలు చేయరు. ఉమ్, వాళ్ళకు బ్యాంకులు డబ్బులు ఇస్తాయి, ప్రజల సొమ్మునే బ్యాంకర్లు వీళ్లకు లోన్ కింద ఇస్తారు. ఉమ్, అట్లాగే బ్లాక్ మనీ కూడా ఇక్కడ ఫ్లో ఉంటుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని వీళ్ళు తక్షణమే అమ్ముకోకపోతే మా పరిస్థితి ఏందనే స్థితిలో లేరు. ఓకే. సో వీళ్ళంతా సిండికేట్గానే ఉండి కృత్రిమమైన రేటుని క్రియేట్ చేసి వాళ్లకు లాభాలు వచ్చే విధంగానే ప్లాన్ చేసుకుంటారు. ఉమ్, సో ఆల్రెడీ మార్కెట్ ప్రాపగండలో ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లో రకరకాల వాళ్ళు కొన్నారు లోన్ల మీద, ఉమ్, వాళ్ళకి రావాల్సిన మనీ వచ్చేసింది ఉమ్, కాబట్టి వాళ్ళు తగ్గించాల్సిన అవసరం ఏముంటుంది. ఓకే. బ్యాంకర్లు వీళ్ళకి ఇయ్యరు, ఉమ్, వీళ్ళకి ఏంటంటే ఫర్ము రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండవు, పైగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేంత బడా బడా వ్యాపారులు కాదు. ఉమ్, కాబట్టి వీళ్ళేంటి 2 రూపీస్కో 3 రూపీస్కో రకరకాలుగా అప్పులు తెచ్చిపెట్టిరు కాబట్టి ఉమ్, అప్పులు పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు తక్కువ ధరకి ఇవ్వగలుగుతారు, ఓకే. వాళ్ళు ఇవ్వలేరు. ఇప్పటికీ జరుగుతున్న ప్రచారం ప్రకారం 1,00,000కు పైగా 2 లక్షలకు మించి ఇంచుమించు డిమాండ్కి మించి ఉన్న అపార్ట్మెంట్ల ఫ్లాట్లు హైదరాబాద్లో ఉన్నాయి. ఉమ్, ఓ అవి అమ్మరు, మరి ఇంకా అది ధరలు రావు, డౌన్ అవ్వవు. డౌన్ కావు. డౌన్ ఎప్పుడైతే ఆ రేట్ వస్తే అప్పుడే అమ్ముతామని చెప్తారు. ఉమ్, అసలు ఇవన్నీ కూడా బిల్డర్వి కావు, ఉమ్, ఆల్మోస్ట్ వాళ్ళందరూ కొనేసిర్రు. ఎట్లా ఇప్పుడైతే తక్కువ ధరకు ఎస్ఎఫ్టీ వస్తుంది, ఇది హ్యాండ్ ఓవర్ అయ్యే టైంకు ఎక్కువ ధరకు వస్తుందని ఆశపడి కొన్న సగటు ఇన్వెస్టర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళకి నష్టం. ఓకే. వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఎంతకైనా అమ్ముకోవాలి. ఎంతకైనా అమ్ముకోవాలంటే కొన్నదానికంటే తక్కువ అమ్ముకోలేరు కదా. ఉమ్, కాబట్టి అటు అమ్మలేక ఇటు ఉంచుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. దీనికి పెద్ద పెద్ద బడా హై రేంజ్ అపార్ట్మెంట్ ఓనర్లకు నష్టం కాదు. ఓకే. ఓకే. ఈ క్లాసిఫికేషన్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలంటే కూడా ఇది టైమింగ్ కాదు. ఎగ్జాక్ట్లీ. వేరే ల్యాండ్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి, బెటర్ టైం అని చెప్తున్నారు. వేరే ఎగ్జాక్ట్లీ. అపార్ట్మెంట్స్కి అయితే పెద్ద టైమింగ్ బెటర్. అసలు అపార్ట్మెంట్ కూడా నేను చెప్తున్నానండి, అపార్ట్మెంట్ ఎందుకు కొంటాం మేజర్గా, స్పెషల్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. దీనికంటే బిఫోర్ ఏంటంటే నా తర్వాత తరం అంటే నా కొడుకో కూతురుకో ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అయితే ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ మన ప్లాన్ ఇన్వెస్ట్మెంటే, కానీ మన ఆచరణ మాత్రం అది ఇన్వెస్ట్మెంట్ కాదు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లయితే చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హై రేంజ్ అపార్ట్మెంట్లో మనం ఎక్కడో 20 ఫ్లోరో 15 ఫ్లోరో 30 ఫ్లోరో 40 ఫ్లోర్లో తీసుకున్నాం. మీకు యూడిఎస్ అంటారు, అన్డివైడెడ్ షేర్. ఆ భూమి ఈ అపార్ట్మెంట్ కింద ఆ టవర్ కింద ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ మీకు ఎంత వస్తుంది? 40 గజాలు 50 గజాలు అంత కూడా రాదా? అంత కూడా రాదు. మీకు 30 ఫ్లోర్ 50 ఫ్లోర్స్ ఆ రేంజ్కి పోతే మీకు మహా అనుకుంటే 25 గజాలు వస్తే ఎక్కువ. కాలక్రమంలో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు అయింది. అప్పుడైతే ఆ అపార్ట్మెంట్ ఆ టవర్ తీసేయాలా లేదా? ఆ టవర్ తీసేసినప్పుడు అన్డివైడెడ్ షేర్ ఎంత వస్తుంది? 20 గజాలు 25 గజాలు. దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలంటే మళ్ళీ ఎవరికి ఇవ్వాలా? మళ్ళీ ఇంకో బిల్డర్కి ఇచ్చినప్పుడు ఆఫ్ అనుకుంటే నీకున్న 25 గజాల్లో 12.5 గజాలు ఏం చేసుకుంటావు? ఆ తరం అయిపోయిన తర్వాత 12 గజాల నుంచి ఎంత పోతుంది? మళ్ళీ 6 గజాలకు సరిపోద్దా? కాబట్టి నేనేమంటున్నా, భవిష్యత్తు తరాలకు అనుకుంటే
కొద్దిగా అయినా సరే ఇండిపెండెంట్ ప్లాన్ చేసుకో. ఉమ్, కొంచెం దూరం పోయినా ఉమ్, ఒకప్పుడు హైదరాబాద్కు హైటెక్ సిటీ చాలా దూరం అనుకునేది. చాలా దూరం. ఇది ఫిల్ కావడానికి గట్టిగా గలుపుకుంటే 10 నుంచి 15 సంవత్సరాల్లో ఫిల్ అయిపోయింది. ఇప్పుడు మనకున్న కొల్లూరో తెల్లాపూరో లేకుంటే ఇటువైపు షాద్నగర్ వైపు చూసుకుంటే లేదనుకుంటే అక్కడ తుక్కుగూడ వైపు చూసుకుంటే ఇవి దగ్గరే ఉన్నాయి కదా. వీటిలో మీ బడ్జెట్కు ఇండిపెండెంట్ హౌసే వస్తుంది కదా. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ తీసుకొని అది రెంట్కి వేయండి. ఆ రెంట్ డబ్బులతోటి ఇక్కడ రెంట్కు ఉండండి. కొంతకాలం తర్వాత మీ పిల్లలైతే అక్కడ కూడా సాఫ్ట్వేర్ ఉంది కదా, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉన్నప్పుడు అటే వెళ్ళిపోతారు కదా. ఆ రోజు ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఇక్కడ ఉంటే వాళ్ళకి అక్కడ జాబ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి అయితే అప్ అండ్ డౌన్ చేయడానికి ఎట్లాగైతే ఇబ్బంది ఉంటుందో అక్కడ నుంచి చేయడానికి కూడా ఏది ఇబ్బంది ఉంటుంది కదా. కానీ అక్కడ మీకు ఇండిపెండెంట్ హౌస్ ఉంటే 150 గజాల జాగా ఉంటే మీరు దాని మీద ఫ్లోర్ వేసుకొని ఇద్దరికి రెంట్లు కూడా ఇచ్చుకోవచ్చు. అదే రెంట్ డబ్బులతోటి ఈఎంఐ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు ప్రాపర్టీ ఉంటుంది. ఇండిపెండెంట్ హౌసెస్కి వెళ్ళడం బెటర్. ఎగ్జాక్ట్లీ. ఎంత దూరమైనా మీరు ఇండిపెండెంట్ హౌస్కి వెళ్ళడం చాలా చాలా సేఫెస్ట్. ఓకే. ఈ ఫ్రీలాన్స్ ఆఫర్స్లో కొనడం ఓకేనా? ఏం చెప్తారు కొనడానికి? మోసపోవాలనుకున్న వాళ్ళకు, మోసం చేసే వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. నువ్వు మోసపోవాలనుకున్నావు, మోసం చేద్దాం అనుకున్న పర్సన్ చూడు ఉన్నాడు, ఆ పర్సన్కు మీరు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది ఫ్రీలాన్స్ అంటే. ఓకే. అసలు ఫ్రీలాన్స్ అనేది మిమ్మల్ని బాగు చేయడానికి కాదు, ఆ కంపెనీ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఫండ్స్ కావాలి. ఇప్పుడైతే ఏం పర్మిషన్స్ లేవు కాబట్టి నేను ఈ రేటుకి ఇస్తా. ఆ అప్రూవల్స్ వచ్చిన తర్వాత అయితే రేట్ పెరుగుతుంది. ఏది కావాలో చెప్పండి అంటే ఇక్కడ తీసుకెళ్ళిన ఏజెంట్లు ఉంటారు కదా, ఆ ఏజెంట్ల మీద డిపెండ్ అయ్యి వాళ్ళ మీద నమ్మకంతో చాలామంది కస్టమర్లు ఏం చేస్తున్నారు, ఫ్రీలాన్స్లో తీసుకుంటారు. ఎందుకంటే చిరంజీవి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు, మహేష్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు, బాలకృష్ణ గారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రాను, ఇట్లా వాళ్ళని చూసి, ఇంకా గట్టిగా చెప్పాలంటే కడుపు నొప్పి నీదైతే టాబ్లెట్ నువ్వు వేసుకోవాలి కానీ వాళ్ళని చూసి తీసుకోవడం ఏంది. అప్రూవల్స్ని ప్రధానంగా ఆ భూమి కూడా అమ్ముతున్న పర్సన్ దా కాదా అది కూడా తెలియదు చాలా మందికి. భూమి అది రైతుది, రైతు దగ్గర డెవలప్మెంట్కి తీసుకొని ఉంటారు. మళ్ళీ అందులో డెవలపర్ వేరు, మార్కెటింగ్ పర్సన్ వేరు, నేను తీసుకెళ్ళిన పర్సన్ మార్కెటింగ్ కంపెనీలో ఒక పర్సన్. అసలుకి ఈయనకు ఇందులో ఎవరినైనా ఆపగలిగే శక్తి ఉందా? సో ఇటువంటి దశలు చాలా ఉంటాయి. మీరు ప్రధానంగా ప్రీ లాంచ్లో తీసుకోకపోవడమే మంచిది. ప్రీ లాంచ్లో తీసుకున్నారనుకోండి, అనుకున్నట్టు అన్ని అప్రూవల్స్ వస్తే మీకు లాభం జరగవచ్చు. ఒకవేళ రాకపోతే, పైగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ఈ క్లాస్ ఏదైతే ఉందో జీవితంలో ఒక్కసారి మాత్రమే తీసుకోగలిగే శక్తి ఉన్న వాళ్ళు. అంతే కదా, మిడిల్ క్లాస్ మెంటాలిటీ తక్కువగా వస్తుందంటే పోయి తీసుకుంటాం. ఒక్కసారి మాత్రమే తీసుకోగలిగే కెపాసిటీ ఉన్న మీరు పాప పెళ్లి కోసం దాచుకున్న ఫండ్ను తెచ్చి ఇంట్లో పెడతారు, బాబు చదువు కోసం దమ్ముతున్నా, లేదా మీ సొంత ఇంటికి అలా నిజం కావాలనుకున్నా ఎక్కడెక్కడో ఫండ్స్ అంతా రిలీజ్ చేసి తీసుకొచ్చి మీరు వాళ్ళ దోషుల్లో పోస్తున్నారు. ఈ క్రమంలో జరగరానిది ఏదైనా జరిగితే మీ భవిష్యత్ అంతా తల కిందలు అవుతుంది కదా. అంటే ఆశ ఉండడం తప్పు కాదు, అత్యాశకు పోవద్దు అంటున్నా, నేల విడిసి సాము చేయొద్దు అంటున్నా. మీ ఫ్రెండ్స్ అంతా తెచ్చిపెట్టిరి, వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి? మోసం చేస్తే వాళ్ళకు పడే శిక్షలు చాలా చిన్నవి. మళ్ళీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఏముంటుంది ఇప్పుడు, మీ డబ్బులతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. డెఫినెట్గా మీరు ఇచ్చిన డబ్బులతోటే ఎవరెవరికి ఇవ్వాలో ఇట్లా పడేస్తారు. అవసరం ఉండి ఈడ బాగా ఆందోళన జరుగుతుంది, ధర్నా చేస్తున్నారు, కొడుతున్నారు అని ఫీల్ అయితే రక్షణ కోసం వాళ్ళే పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు, జైల్లో కూర్చుంటారు. మంచి సూపర్ క్లాస్ ఫెసిలిటీస్ తోటి హ్యాపీగా జైల్లో కూర్చొని యోగా చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ సద్దుమనగ్గానే ప్రశాంతంగా బెయిల్ తీసుకొని వచ్చి మళ్ళీ కూడా వాళ్ళే మీ మీద కేసులు పెట్టినట్టు కూడా ఉన్నాయి. నాకు ప్రాణ భయం ఉంది పలానా కస్టమర్ నుంచి, రక్షణ కావాలంటే మళ్ళీ పోలీసులే రక్షణ కల్పిస్తున్న చట్టాలు మన దగ్గర ఉన్నాయి. సో కడుపు నొప్పి మీది, టాబ్లెట్ కూడా మీరే వేసుకుంటట్టు ప్లాన్ చేసుకోండి. బిలీవ్ చేయొద్దు, పర్టికులర్ గుడ్డిగా ఎవరిని బిలీవ్ చేయకండి.
వాళ్ళకేమొచ్చు ఇప్పుడు చెప్పేటోడికి ఏం పోతా సార్? అంతే కదా! వాడిది అప్పటికప్పుడు అమ్మేసేయాలి. కాబట్టి ఎగ్జాక్ట్. ఏదో చెప్తాడు. నువ్వు విని ఆచరించేది నువ్వు. కరెక్ట్. వాడు చెప్పి సైలెంట్‌గా ఉంటాడు. కానీ విని ఆచరించే నువ్వు నష్టపోయేది నువ్వే అయితావు. అవును. అట్లా జరగొద్దంటే డెఫినెట్‌గా మీరు జీవితానికి సంబంధించిన మనీనంతా తెచ్చి ఈడ పెడతారు. కాబట్టి ఒకటికి 4 సార్లు ఆలోచించి పెడితే ఉపయోగం. ఓకే. ఈరోజు ప్రీ లాంచ్‌లన్నీ కూడా మేజర్‌గా 99%